ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులందరికీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం జరిగింది. ఎట్టకేలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందన్నమాట. మరి తొలి విడత కింద ఒక్కొక్క రైతుకి కూడా 7,000 రూపాయలు అయితే అమౌంట్ అయితే ఖాతాల్లోకి అయితే రాబోతుంది అన్నమాట. మరి రాష్ట్ర ప్రభుత్వం నుండి 5,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మన కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. మొత్తం కూడా 7,000 రూపాయలు కలుపుకొని ఈ అమౌంట్ అయితే అర్హత ఉన్నటువంటి రైతుల ఖాతాలలోనైతే జమ చేయనుంది అన్నమాట. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి జిల్లాలలో ఏ రైతులకు ఈ అన్నదాత సుఖీభవ పీఎం సమాన్ నిధి పథకం కింద 23వ విడత 2,000 రూపాయలు మొత్తం 7,000 రూపాయలు అనేది పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మరి ఇప్పుడు తాజాగా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పథకానికి సంబంధించినటువంటి ఏడాదిలో ఇవ్వాల్సినటువంటి 20,000 రూపాయలను అయితే సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ పథకానికి అప్లై చేసుకున్నారు. ఇక అప్లై చేసుకోవడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పథకం ద్వారా లబ్ధి పొందేందుకు కూడా ఎదురు చూస్తున్నారు అన్నమాట. మరి ఎదురు చూసినటువంటి రైతులందరూ కూడా ఇటువంటి అప్డేట్స్ చేసుకుంటేనే మీకైతే డబ్బులు అనేది ఖాతాలలో ఎక్కడైతే జమ అవుతాయి అన్నమాట. ఏదైతే మన రాష్ట్ర వ్యాప్తంగా విధి విధానాలని కొన్ని అర్హతలు అనేది ఉండడం జరిగింది. ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే మీకు డబ్బులు అనేది జమ అవుతాయి. ముఖ్యంగా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో ముందుగానైతే ఈ డబ్బులను పంపిణీ చేయనున్నారో ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోను చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి షేర్ చేయండి. చాలామంది వీడియోను చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 50 లక్షల మంది రైతులకైతే మన ఏపీ కూటమి ప్రభుత్వం అయితే డబ్బులని అంటే అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 రూపాయలు, ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి మన పీఎం కిసాన్ పథకం ద్వారా 23వ విడత కింద 2,000 రూపాయలు మొత్తం 7,000 రూపాయలను అయితే పంపిణీ చేసేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఈ నెల చివరి ఆఖరి నుంచి అంటే మే నెల 31వ తారీఖు నుంచి జూన్ నెల చివరి ఆఖరిలోపు తొలి విడత 7,000 రూపాయలనైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో పంపిణీ చేసేందుకు ఇక్కడ భారీ ఎత్తున కసరత్తులను మొదలు పెట్టడం షురూ అయితే చేయడం అయితే జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అదే రీతిలో ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పీఎం నరేంద్ర మోడీ గారు ఏదైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులను పంపిణీ చేసేందుకు అధికారులకు నిధులు సర్దుబాటు చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక మనకి దాదాపు మరో 15 నుంచి 20 రోజులలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ సమాచారాలు అయితే ఉన్నాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతకు సంబంధించినటువంటి డబ్బులు ఈ నెల చివరి ఆఖరి నుంచి జమ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి రైతులందరూ ఇటువంటి అర్హతలు అనేది కలిగి ఉండాలి, ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకుని ఉండాలి. ఖచ్చితంగా పంట భూమిని సాగు చేస్తూ ఉండడమే కాకుండా సాగు చేయకుండా ఈసారి డబ్బులు అయితే జమ చేయనున్నట్లు తెలపడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా ఎవరైతే బ్యాంక్ ఖాతా అనేది ఇవ్వడం జరిగిందో ఆ బ్యాంక్ ఖాతా అనేది రన్నింగ్లో ఉందో లేదైతే చెక్ చేసుకోండి. తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్బీసీ లింక్ అప్డేట్స్ కూడా చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే డబ్బులను ఖాతాలలో పంపిణీ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.